వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. ఎస్ఎస్ రాజమౌళి ఆల్ టైమ్ ఎపిక్ వండర్ బాహుబలి పార్ట్ 2 ఇండియన్ సినిమా హిస్టరీలో కొత్త చరిత్రను సృష్టించింది. హిందీ వర్షన్ ఆల్ టైమ్ హిస్టారికల్ లెవెల్లో దంగల్ కలెక్షన్లను బ్రేక్ చేసి 390 కోట్ల మార్కును క్రాస్ చేసి ఇప్పుడు ఏకంగా కొత్త చరిత్రను సృష్టిస్తూ 400 కోట్ల లీగ్ ని ఓపెన్ చేసి బాలీవుడ్ హీరోలందరి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. లాస్ట్ ఇయర్ దంగల్ సినిమా రిలీజ్ అయ్యి అలాంటి కలెక్షన్ల వర్షం కురిపించడం చూసిన ట్రేడ్ విశ్లేషకులు ఈ సినిమా కలెక్షన్లు దాదాపు 3 ఏళ్ల నుండి 4 ఏళ్ల వరకు టాప్ లోనే ఉండటం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అందరి లెక్కలు మార్చేస్తూ 4 నెలలు తిరగక ముందే ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి పార్ట్ 2 కేవలం 14 రోజుల్లోనే దంగల్ సినిమా టోటల్ కలెక్షన్లను బ్రేక్ చేసి నయా హిస్టరీని క్రియేట్ చేసింది. టోటల్ రన్ లో 500 కోట్లకు పైగా నెట్ వసూళ్లను కేవలం హిందీ వర్షన్ ద్వారానే కలెక్ట్ చేయడం ఖాయమని తేలడంతో ఈ సినిమా కలెక్షన్లను ఎలా బ్రేక్ చేయాలా అని బాలీవుడ్ హీరోలు తలపట్టు కూర్చున్నారు. టోటల్ కలెక్షన్లు ఇప్పుడు ఎంతవరకు వెళ్తాయి అనేది ఆసక్తికరంగా మారింది. ట్రేడ్ లెక్కల ప్రకారం 500 కోట్లు ఆ పైన కూడా వెళ్లే అవకాశం ఈ సినిమాకు ఉందని అభిప్రాయపడుతున్నారు. మరి సినిమా ఆ అంచనాలను కూడా మించి కలెక్ట్ చేస్తుందో లేదో చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.